19 ఏళ్ల క్రితం తల్లితో పాటు ఇద్దరు పసికందులను మొత్తం ముగ్గురిని దారుణంగా చంపేశారు. ఆ తర్వాత పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసును మాత్రం సాల్వ్ చేయలేకపోయారు. కానీ 19 ఏళ్ల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను యూజ్ చేసి పోలీసులు కేసును సాల్వ్ చేసి నిందితులను పట్టుకున్నారు. కేరళలోని కొల్లాంకు చెందిన ఆర్మీ పర్సనల్ డివిల్ రంజని అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఆ తర్వాత 2006లో రంజని ట్విన్ బేబీస్ కి జన్మనిచ్చింది. డివిలే తన పిల్లలకు తండ్రి అని ప్రూవ్ చేయడానికి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలనుకుంది. ఈ విషయం తెలుసుకున్న డివిల్ డిఎన్ఏ టెస్ట్ తో తన మోసం బయటపడుతుంది అని భావించి తన ఫ్రెండ్ రాజేష్ తో కలిసి రంజనిని మరియు ఆమె 17 రోజుల కవల పిల్లలను దారుణంగా చంపి పారిపోయారు. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు ఎంత వెతికినా వాళ్ళు దొరకలేదు. ఈ ఇద్దరు ఐడెంటిటీ మార్చుకొని చాలా రోజులు పరారీలో ఉన్నారు. అయితే 2023లో కట్టింగ్ ఎడ్జ్ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి కేరళ పోలీసులు కోల్డ్ కేసెస్ ను సాల్వ్ చేయడం మొదలు పెట్టారు. నిందితుల పాత ఫోటోల ఆధారంగా ఏఐ సహాయంతో 19 ఏళ్ల తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో వారి ఫోటోలను రెడీ చేశారు. ఆ ఫోటోల సహాయంతో సోషల్ మీడియాలో ఫేస్ మ్యాచెస్ చేసి వెతకడం స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్ లో ఫేస్బుక్ లో 90% సిమిలారిటీస్ తో ఒక వెడ్డింగ్ ఫోటోకి ఈ ఏఐ జనరేటెడ్ ఫోటో మ్యాచ్ అయ్యింది. ఫైనల్ గా ఈ క్లూ సహాయంతో వారిద్దరిని పట్టుకొని కేసుని రిజాల్వ్ చేశారు.